ఆంధ్రప్రదేశ్లో 2.5 ఏళ్ల చిన్నారి లక్షిత్ మిస్సింగ్ సంచలనంగా మారింది. 2 రోజుల తర్వాత ఆ బాలుడు అంగన్వాడీ నుంచి అదృశ్యమై విగత జీవిగా కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు తమ కుమారుణ్ణి ఎవరు చంపారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇది సహజమన్నమంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పోలీసుల వాదనను కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు చెప్తున్న విషయాలకు అక్కడ జరుగుతున్న వ్యవహారానికి పొంతలేదంటూ కుటుంబ సభ్యులు ఏకంగా కంభం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా కనబడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఇంటి నుంచి అంగన్వాడీకి బయలుదేరి అంగన్వాడీలో అదృశ్యమైన లక్షిత్ కంది పొలాల్లో విగత జీవిగా ఎలా మారాడు, అసలు ఏం జరిగింది, పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా 8వ తేదీన 11:30 ఉదయం లక్షిత్ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాడు. వాస్తవానికి లింగోజిపల్లి గ్రామం లక్షిత్ అమ్మమ్మల ఊరుగా చెప్తున్నారు. వాళ్ళ అమ్మ అక్కడికి డెలివరీకి రావడంతో ఈ చిన్నారి అంగన్వాడీ స్కూల్లో చేర్పించింది. అయితే అంగన్వాడీలో 11:30 ప్రాంతంలో బయటికి వెళ్ళిన లక్షిత్ సరిగ్గా అక్కడి నుంచి వెళ్తూ మార్గమధ్యంలో ఒక చిన్నారి 4 ఏళ్ల చిన్నారి తనకు కనిపించాడని, ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే తన చేయి కొరికాడంటూ కూడా ఒక సమాచారం ఇస్తుంది. కానీ అటు తర్వాత లక్షిత్ అక్కడి నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అక్కడ లక్షిత్ చెప్పులు దొరికాయి. అక్కడి నుంచి మరొక 2 కిలోమీటర్ల దూరంలో విగత జీవిగా మనకు కనిపించిన పరిస్థితి. ఇదంతా కూడా 2 రోజుల పాటు కొనసాగింది. 8వ తేదీన మిస్ అయితే తిరిగి 10వ తేదీన లక్షిత్ డెడ్ బాడీతో సహా కనిపెట్టిన పరిస్థితి. మీకు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది లక్షిత్ నివాసము. లక్షిత్ ఉంటున్న గ్రామం ఇది లింగోజిపల్లి. పొదిలి శ్రీను సురేఖ దంపతుల కుమారుడైన లక్షిత్ 2.5 ఏళ్ల వయసు. ఇది లక్షిత్ నివాసము. అక్కడి నుంచి లక్షిత్ సరిగ్గా అంగన్వాడీ కేంద్రానికి 8వ తేదీన బయలుదేరి వెళ్ళాడు. ఇది అంగన్వాడీ కేంద్రము. సరిగ్గా లక్షిత్ ఇంటికి అంగన్వాడీ కేంద్రానికి 200 మీటర్ల దూరం ఉంటుంది. ఇది సరిగ్గా కూర్చోండి. ఇక్కడ నుంచి లక్షిత్ ఇంటి నుంచి అంగన్వాడీ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి మిస్ అయిన లక్షిత్ ఎక్కడికి వెళ్ళాడు? ఇది చెప్పులు దొరికిన ప్రాంతము. ఇక్కడ నుంచి ఆ అంగన్వాడీ కేంద్రం నుంచి చెప్పులు దొరికిన ప్రాంతం ఏదైతే ఉందో ఇది మనం ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 200 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు. ఇది చెప్పులు దొరికిన ప్రాంతము. ఈ ప్రాంతానికి ఎలా వెళ్ళాడనేది మనకు అంత చిక్కని ప్రశ్న. ఇక్కడ నుంచి ఒకసారి మనం కనుక చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి నడకదారి ఉంది. నడకదారి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంగన్వాడీ కేంద్రం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా నడకదారి. ఇక్కడికి 2 కిలోమీటర్లు ఉంటుంది. స్లిప్పర్స్ దొరికిన ప్రాంతం. సో ఇక్కడ నుంచి ఇది అంగన్వాడీ కేంద్రం 200 మీటర్లు, ఇక్కడ నుంచి ఇది 2 కిలోమీటర్లు. తర్వాత ఏం జరిగింది? ఈ స్లిప్పర్స్ దొరికిన ప్రాంతం నుంచి లక్షిత్ మృతదేహం కనుగొన్న ప్రాంతం ఇది కంది పొలాలు. ఇక్కడ కూడా అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఈ స్లిప్పర్స్ దొరికిన ప్రాంతం నుంచి ఈ మృతదేహం దొరికిన ప్రాంతానికి 2 కిలోమీటర్లు చెప్తున్నారు. ఒక్కసారి మనం ఈ మధ్యలో ఏముందో ఒకసారి చూద్దాం. ఈ మధ్యలో ఇదంతా కూడా ఒక నిర్మానుష్య ప్రదేశం. ఇదంతా నిర్మానుష్య ప్రదేశం. ఇక్కడ లింగోజిపల్లి నుంచి సూరేపల్లి గ్రామానికి మధ్యలో ఉంటుంది. ఇది నిర్మానుష్య ప్రదేశం. ఈ మధ్యలో చెప్పులు దొరికిన ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఒక వాగు లాంటి ప్రాంతం ఉంటుంది చెప్తున్నారు. ఈ వాగు కాలువ ఉంటుంది. ఒకసారి ఇది చూడండి. ఇక్కడ సరైన బాట కూడా లేదు. ఇక్కడ నుంచి ఒక వాగు లాంటి ప్రాంతం ఉంటుంది. ఇక వాగు ఈ కాలువ దాటి నిజంగా లక్షిత్ ఎలా వెళ్ళగలిగాడు? ఇది చాలా అంతు చిక్కని సమస్య. ఇక్కడ ఒక్కసారి మీకు మొత్తం ఓవరాల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇది లక్షిత్ ఇల్లు. ఇటు నుంచి 200 మీటర్లో అంగన్వాడీ కేంద్రం, ఇటు నుంచి 2 కిలోమీటర్ దూరంలో చెప్పులు దొరికిన ప్రాంతం, అటు నుంచి లక్షిత్ డెడ్ బాడీ దొరికిన ప్రాంతం. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా. ఇది లక్షిత్ చెప్పులు దొరికిన ప్రాంతం, దానికంటే ముందు అంగన్వాడీ, దానికంటే ముందు లక్షిత్ ఇల్లు. ఇక్కడ నుంచి మళ్ళీ చెప్తాను. లక్షిత్ ఇల్లు ఇది, అటు నుంచి లక్షిత్ అంగన్వాడీ సెంటర్ ఇది, అటు నుంచి చెప్పులు దొరికిన ప్రాంతం ఇది 2 కిలోమీటర్లు. దాని తర్వాత లక్షిత్ మృతదేహం దొరికిన ప్రాంతం ఇది మరొక 2 కిలోమీటర్లు. అంటే ఓవరాల్గా 4 కిలోమీటర్ల దూరంలో ఆ అంగన్వాడీ సెంటర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో లక్షిత్ డెడ్ బాడీ దొరికిన ప్రాంతం కనిపిస్తుంది. వాస్తవానికి ప్రాంతం అంతా కూడా ఇది నిర్మానుష్య ప్రాంతం.
ఒక కంది పొలాల దగ్గర సూర్యాపల్లి దగ్గర ఒక మహిళ కర్రలు ఏరుకునేందుకు వెళ్ళినప్పుడు ఆ కంది కర్రలు ఏరుకుంటున్న క్రమంలో ఒక చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులకు అప్పగించారు. 8వ తారీఖు నుంచి ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ అంతా చెప్తాను. 8వ తారీఖు నాడు సరిగ్గా 11:30 గంటల ప్రాంతంలో ఉదయం మిస్ అయ్యాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మరుసటి రోజు 9వ తేదీన అంటే బుధవారం రోజు గాలింపు చర్యలు చేపట్టారు. బృందాలుగా విడిపోయారు. డిఎస్పీ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు జాగిలాలను అంటే పోలీసు డాగ్స్ను కూడా మోహరించారు. అంతకంటే ముందు డ్రోన్స్తో కూడా పూర్తిగా ప్రాంతాన్ని అంతా కూడా డ్రోన్స్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అక్కడ పోలీసు జాగిలాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో సరిగ్గా పోలీసు జాగిలాలు ఇక్కడ చెప్పులు ఇక్కడ కనుగొన్న పరిస్థితి. ఇంకా అక్కడి నుంచి అక్కడికే ఆగిపోయారు. అక్కడికే ఆగిపోయిన తర్వాత దాని తర్వాత ఏం జరిగింది? మరుసటి రోజు ఎవరైతే కందికర్రలు ఏరుకుంటున్న మహిళ ఇచ్చిన సమాచారం మేరకు ఆ ప్రాంతాలు మిగతా ప్రాంతంలో ఏదైతే అక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఉన్న మరో ప్రాంతంలో ఇక్కడ అతని డెడ్ బాడీ కనుక్కోవడం జరిగింది. సో ఇదంతా ఒక మిస్టరీగా మారింది. ఒకవేళ తమ కుమారుణ్ణి హత్య చేశారంటూ వాళ్ళు మొదటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్లు సిబ్బందిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీను సురేఖ దంపతులకు శ్రీను ఓ ఫార్మా కంపెనీలో హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. సురేఖ 2వ కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఇది ఏం జరిగింది అసలు? ఏంటి మిస్టరీ? ఇప్పటి వరకు కూడా పోలీసులు చెప్తున్న అంశాలు ఏంటంటే 2 రోజుల నుంచి అబ్బాయి అంగన్వాడీ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నిర్మానుష్య ప్రాంతానికి తప్పిపోయి వచ్చాడు. నీరు లేదు, ఆహారం లేదు కాబట్టి చనిపోయాడంటూ పోలీసుల వాదన. కానీ దీన్ని తల్లిదండ్రులు ఆ వాదనను ఖండిస్తున్నారు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. ఎలాంటి హత్య జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ పోస్ట్ మార్టం నివేదిక కూడా చెప్తుంది. కానీ అక్కడ కొన్ని ఆనవాళ్ళను బట్టి కొన్ని గాయాలయ్యాయి చిన్నగా, అలాగే మర్మాంగాల దగ్గర చిన్నగా రక్తం ఉన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి సరైన సమాచారం పోలీసుల దగ్గర నుంచి లేదు. ఎలా చనిపోయాడు అనేది కూడా కేవలం నీరు ఆహారం దొరక చనిపోయాడంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ తల్లిదండ్రులు దాన్ని ఖండిస్తున్నారు. ఇదంతా కూడా ఒక హత్యగా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎవరో గిట్టని వాళ్ళు చేసిన పనిగా చెప్తున్నారు. వాస్తవానికి మరి శ్రీను కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా డబ్బు కోసం కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసి హత్య చేశారా? హత్య చేస్తే కనుక 2 రోజుల పాటు ఎందుకు ఉంచినట్టు? పోనీ కిడ్నాప్ చేసి డబ్బుల కోసం చేస్తే ఫోన్ చేసి బెదిరించాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదా డబ్బులు ఇవ్వని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి. అలాంటిది కూడా ఏం లేదు. కానీ ఏం జరిగింది అసలు? ఈ మర్డర్ వెనుకున్న మిస్టరీ ఏంటి? ఇప్పటి వరకు పోలీసులు కూడా ఛేదించలేని పరిస్థితి. అసలు ఎలా జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని ప్రస్తుతం తల్లిదండ్రులు కానీ స్థానికులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆ అబ్బాయి నిజంగా సహజ మరణం అయితే కనుక అంత దూరం ఎలా వెళ్ళగలిగాడు? అబ్బాయి 2.5 ఏళ్ల చిన్నారి అంత దూరం తప్పిపోయి వెళ్తుంటే ఎవరు చూడలేదా? ఎలా జరిగిందనేది ఇప్పుడు మనకు తెలియని ప్రశ్న. అసలు ఎలా అంత దూరం నడవగలిగాడు అనేది ఒక్కసారి మనం చూస్తే మళ్ళీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చెప్పులు దొరికిన ప్రాంతం, ఇది అంగన్వాడీ, దానికంటే ముందు వాళ్ళ స్కూల్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. స్కూల్ దగ్గర నుంచి 11:30కి మిస్ అయ్యాడు. అంగన్వాడీ నుంచి 11:30కి మిస్ అయ్యాడు. అటు నుంచి ఇది చెప్పులు దొరికిన ప్రాంతం, ఇది పోలీస్ జాగిలాలు, అలాగే డాగ్ స్వాడ్లో దొరికిన ఆనవాళ్ళు ఇవి. అక్కడి నుంచి ఇది స్పాట్, డెడ్ బాడీ దొరికిన స్పాట్. నిజంగా ఇదంతా కూడా పోలీసులు చెప్పినట్టు సహజ మరణం అయితే కనుక ఇంత దూరం ఎలా రాగలిగాడు? అది కూడా నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్నారి, 2.5 ఏళ్ల చిన్నారి ఎలా రాగలిగాడు అనేది ఇప్పుడు అంత చిక్కని ప్రశ్న. మరి దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారు? వాస్తవానికి కొన్ని వార్తల బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇదేదో సహజ మరణంగానే చిత్రీకరిస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇదంతా నిజం కాదని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒక చిన్నారి మృతి గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏకంగా సమీక్షిస్తున్న పరిస్థితి. ఆ చిన్నారి ఎలా చనిపోయాడు అనేది కూడా ఇప్పటివరకు అంత చిక్కని ప్రశ్న. మరి ఎవరు చంపారు? ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరైనా అనుమానితులు ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కానీ స్పష్టమైన సమాచారం కానీ ఇవ్వని పరిస్థితి. ఇంతకీ ఏం జరిగింది? చిన్నారి లక్షిత్ ఎలా చనిపోయాడు? ఇప్పటి వరకు ఇదే అంతు చిక్కని ప్రశ్న. పోలీసులు ఏం సమాధానం చెప్తారు? లక్షిత్ మరణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇస్తారు? తొలుత ఇది మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. తర్వాత చెప్పులు దొరికిన ఆ ప్రాంతాన్ని చూసి పోలీస్ జాగిలం ఎక్కడైతే డాగ్ స్వాడ్ దొరికిందో కనిపెట్టిందో అక్కడి నుంచి తర్వాత అట్నుంచి డెడ్ బాడీ దొరికిన తర్వాత ఇదొక అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పరిస్థితి. ఇంతకీ హత్య ఎలా జరిగింది? ఇది హత్య లేదా సహజ మరణం? ఏం జరిగింది? దీనికి సంబంధించిన అంశాలు నిగ్గు తేలాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేసిన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారంటే అసలు ఈ
వ్యవహారంలో అసలు కోణం ఏంటి? ఇది హత్య లేదా సహజ మరణమా? దీనికి సంబంధించిన నిగ్గు తేలాల్సిన అవసరం అయితే కనబడుతుంది.